మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమా ఇప్పుడు ఇండియాలోనే కాదు చైనా జపాన్లో కూడా వార్తల్లో నిల్చునే టైం వచ్చినట్లుంది. ఏకంగా కోడి మెడకు 500 కోట్లు ఖర్చు చేస్తుంది డ్రాగన్ టీమ్. కేజీఎఫ్, సలార్ లాంటి హిట్ల తర్వాత ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ తీస్తున్న మూవీ అవడంతో అందరి ఫోకస్ ఈ సినిమా మీదే ఉంది. భారీ బడ్జెట్తో ప్లాన్ చేసిన డ్రాగన్ చైనీస్, జపనీస్తో పాటు కొరియా, ఇండోనేషియాలో కూడా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అంతవరకు ఓకే, కానీ ఒక కోడి 500 కోట్లు, అది కూడా పూర్తిగా కోడికి కాదు, కేవలం కోడి మెడకి 500 కోట్లు ఖర్చు చేస్తోంది ఫిల్మ్ టీమ్. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారేలా ఉంది. డ్రాగన్ సినిమా పూర్తయితే ముందుగా నార్త్ ఈస్ట్ ఇండియాలో ఎన్టీఆర్ కటౌట్లు, బ్యానర్లు కనిపించేలా ఉన్నాయి. కంటెంట్ కూడా అలాంటిదని తెలుస్తోంది. ఇంతకీ నార్త్ ఈస్ట్ ఇండియన్స్కి నచ్చేలా ఎన్టీఆర్ మూవీలో ఏం ఉండబోతోంది? అసలు 500 కోట్ల కోడి మెడ మ్యాటర్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. ఎన్టీఆర్ సడన్గా దేవర జపాన్ రిలీజ్ ప్రమోషన్తో వార్తల్లోకి ఎక్కాడు. కానీ తన కొత్త మూవీ డ్రాగన్ వెనుకున్న 500 కోట్ల కోడి మెడతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి వచ్చేలా ఉన్నాడు. కేజీఎఫ్, సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ తీస్తున్న మూవీ డ్రాగన్. ఇక ఎన్టీఆర్ కూడా RRR, దేవర హిట్స్ తర్వాత వార్ 2 మూవీ చేస్తూనే డ్రాగన్కి కమిట్ అయ్యాడు. వార్ 2ని వచ్చే నెలలో పూర్తి చేసి మార్చ్ ఎండ్ నుంచి డ్రాగన్ సెట్లో బిజీ కాబోతున్నాడు. ఇలాంటి టైంలో 500 కోట్ల కోడి మెడ మీద వార్తలు వస్తున్నాయి. అదే చికెన్ నెక్. అంటే ఇండియా, భూటాన్, చైనాను కలిపే చికెన్ నెక్ మీదే డ్రాగన్ కథ ఉండబోతోందట. అంతేనా? 500 కోట్ల బడ్జెట్తో తెరకెక్కే ఈ సినిమాలో 80% జనాలు నార్త్ ఈస్ట్ ఇండియన్సే అని తెలుస్తోంది. ఆల్రెడీ మణిపూర్ అల్లర్ల కాన్సెప్ట్తో కొన్ని ధర్నా సీన్లను రామోజీ ఫిల్మ్ సిటీలో తీస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ లేకుండానే 3000 మంది జూనియర్ ఆర్టిస్టులతో మహాధర్నా తాలూకు సీన్స్ అన్ని షూటింగ్ జరుగుతున్నాయి. వారం రోజులుగా షూటింగ్ జరుగుతోంది. నాగాలాండ్, మణిపూర్ మత ఘర్షణలు, వీటి వెనుక చైనా కుట్రలు, అలాగే భూటాన్ దేశంతో ముడిపడ్డ అంశం, ఇవన్నీ పాన్ ఇండియా మూవీ డ్రాగన్లో డిస్కషన్ చేయబోతున్నట్ట ప్రశాంత్ నీల్. సో ఫస్ట్ టైం నార్త్ ఈస్ట్ ఇండియా గురించి ఓ ఇండియన్ సినిమా పూర్తి స్థాయిలో తెరకెక్కడం ఇదే మొదలు. చాలా సినిమాల్లో జస్ట్ కొన్ని సీన్లుగానే నార్త్ ఈస్ట్ ఇండియా గురించి చూపించారు. కానీ ఇండో చైనా వార్, అలాగే ఇండియా, చైనా, భూటాన్ బోర్డర్లో ఉండే సిచ్యువేషన్స్, వాటితో హీరోకు ఉండే కనెక్షన్, ఆ ప్రాసెస్లో జరిగే డ్రగ్స్ వార్, ఇదే కథాంశంతో డ్రాగన్ రాబోతోంది. కథ అలా ఉంది కాబట్టే నార్త్ ఈస్ట్ ఇండియా, చైనా, భూటాన్కి సూట్ అయ్యేలా ఈ మూవీకి డ్రాగన్గా పేరు పెట్టారని తెలుస్తోంది. ఇక 500 కోట్ల బడ్జెట్ పెట్టి చికెన్ నెక్గా పిలిచే ఇండో భూటాన్ బోర్డర్లో సినిమా తీయడం నిజంగా రిస్కీ ఫ్యాక్టరే. అలాంటి మూవీలో అంతగా కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమున్నాయో కానీ 500 కోట్ల ఖర్చుతో కోడి మెడ మీద కత్తి పెడుతున్నాడు ప్రశాంత్ నీల్.